ఎందుకు విరిచినాడు? ఎందుకు విరిచినాడంటే మనం సింపుల్గా ఏమని అనుకుంటామంటే ఆయన దేహము ఈ రొట్టెలాగా విరువబడింది అని. ఒక్కసారి ఆదికాండంలోకి వెళ్తే, ఆదికాండము 15వ అధ్యాయంలోకి వెళ్తే విరువబడుట దేనికి అనేది ఎంత చక్కని సంఘటన మనం అక్కడ చూస్తాం. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయం 17వ వచనం నుంచి. అమ్మ ఉండరా, ఒక్క నిమిషం అమ్మా. 9వ వచనం నుంచి, ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనం నుంచి. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్లగువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎదుగు తెమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును ఉంచెను, తోలివేసెను. భయంకరమైన కట్టికి ఇప్పుడు నిద్ర పట్టాను, చీకటి పడ్డాను, ఇంకా భయంకరమైన చీకటి ఏంటి? దేవుడు కనిపించనంత చీకటిలోనికి అబ్రహామును తీసుకువెళ్ళినాక దేవుడు ఏమై ఉన్నాడో బయలుపరుస్తాడు. చదువు 17వ వచనంకి వెళ్దాం. ప్రొద్దుగురుంకి కటికి చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయిన బలిని అంగీకరిస్తున్నాడు. శిలువ బలిని వాళ్ళు ఇష్టం చొప్పున చేసేది, యేసు ప్రభు ఇష్టం చొప్పున జరిగేది కాదు. 2 ఖండముల మధ్య నడిచి వెళ్ళిన దేవుడు, ఆ బలిని అంగీకరించిన దేవుడు. ఇది మామూలుది కాదు. బల్ల ఎవరి దినము నిర్వహిస్తారో ఏ సహోదరుడో నాకు తెలియదు, కానీ ప్రియుడా, అది నువ్వు విరిచినప్పుడు ఆ మధ్య నుండి అగ్ని జ్వాల పయనించి వెళుతుంటే ఎంత గొప్ప అనుభవం అది. ఆ ఖండముల మధ్య అగ్ని జ్వాలగా దేవుడైన యెహోవా నడిచి వెళ్ళి అబ్రహాముకు గొప్ప వాగ్దానం నెరవేర్చబోతున్నానని తెలియపరిచిన దినమది. చాలా ఉన్నాయి ఈ యొక్క సిలువకు సాదృశ్యమైన పాత నిబంధన చరిత్ర సంఘటన.